నమస్తే అండి మీ అందరికీ వెల్కమ్ టు సుఖీ ఛానల్. ఇవాళ మనం చిట్టి ముత్యాలతో మటన్ పులావ్ చేయటం చూసేద్దామా? మరి ఇంకా ఎందుకు ఆలస్యం, పదండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము 2 పెద్ద కట్టల పుదీనా ఆకుల్ని, 2 పెద్ద కట్టల కొత్తిమీర కాడలతో వేసుకోవచ్చండి, అదే టేస్ట్ బాగా పెంచుతుంది. ఈ రెండిటిని సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 2 కిలోల మటన్కి 3 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, మనం ముందుగా తరిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఉంది కదండి, దానిలో సగం వేయండి. 3 టీ స్పూన్ల నూనె వేసుకొని 3 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 నిమ్మకాయ రసం పిండుకోండి, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మటన్ని బాగా కలపండి. ఈ కలపటంలోనే ఉంటుందండి మన పులావ్ రుచి అంతా. మటన్ ముక్క జ్యూసీగా ఉంటుంది, పులావ్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. మూత పెట్టేసుకొని ఒక అరగంట పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకోండి. పెద్ద ఉల్లిపాయలు లేకపోతే ఒక మీడియం సైజ్ 4-5 ఉల్లిపాయలు తీసుకొని వాటిల్ని సన్నగా చీల్చుకోండి. ఉల్లిపాయలు చీల్చుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టు చేస్తే ఉల్లిపాయలు విడివిడిగా అయిపోతాయి. 15 పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చుకోండి. ఒక పెద్ద సైజ్ టమాటోని తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. దాంట్లో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర వీటన్నిటిలో సగం సగం వేసుకోండి. నా ప్రెషర్ కుక్కర్ 12 లీటర్లండి. ఇప్పుడు తీసుకున్న బిర్యానీ కొలతలు హ్యాపీగా ఉడికిపోతుంది దాంట్లో. ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేస్తుందండి, మెంతికూర. ఒక గుప్పెడు మెంతికూర వేసుకోండి. ఆహా, మీ మటన్ పులావ్ టేస్ట్ వేరే లెవెల్. వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 1/2 చెంచాడు ఉప్పు వేసుకోండి. ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి. ఉల్లిపాయలు బాగా వేగాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకొని బాగా కలుపుకోండి. ఒక 1/2 చెంచాడు ఇంట్లో తయారు చేసుకున్న బిర్యానీ మసాలా లేదా ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అయినా వేసుకోండి, చాలు. మీడియం హైలో మటన్ని 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. 500 ml నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మటన్ 30% ఉడకాలండి. నాకైతే 8 విజిల్స్ పడుతుందండి. మటన్ 30% ఉడికిన తర్వాత ఆ వచ్చిన నీరుని సెపరేట్గా ఒక గిన్నెలో తీసి పెట్టుకోండి. మటన్ ముక్కల్ని సెపరేట్గా ఒక గిన్నెలో తీసి పెట్టుకోండి. ఇప్పుడు మన స్టార్ ఇంగ్రీడియంట్ వచ్చేసిందండి, చిట్టి ముత్యాల రైస్. 2 కిలోల మటన్కి 1 కిలో రైస్ అండి. ముద్దకి 2 ముక్కలు తగలాల్సిందే, అస్సలు తగ్గేదేలే. అదే కుక్కర్ గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు బిర్యానీ దినుసులన్నీ వేసుకొని మిగిలిన ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. తరిగి పెట్టుకున్న టమాటోని కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాక నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. మటన్ ఉడకపెట్టుకున్నాక వచ్చిన నీరుని సెపరేట్గా తీసి పెట్టుకున్నాము కదా, వాటిని మన పులావ్ ఎసరులోకి వాడుకుందాము. నేను ఏ గిన్నెతో బియ్యం కొలుసుకున్నానో దానికి 2 చొప్పున నీరు పోసుకోవాలి. అయితే ఒక గిన్నె ఈ మటన్ ఉడకపెట్టిన నీరైతే ఇంకో గిన్నె రెగ్యులర్ వాటర్ పోసుకుందాము. మన ఎసరు మరుగుతుందండోయ్. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ ఉంది కదా, జాగ్రత్తగా నీరు తీసేసి మన ఎసట్లోకి వేసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనం సెపరేట్గా ఉడకపెట్టిన మటన్ని తీసి పెట్టుకున్నాం కదండి, దాన్ని జాగ్రత్తగా పులావ్లోకి వేసేసుకోండి. ఈ స్టెప్ కంపల్సరీ అండి. టేస్ట్ టేస్ట్ చూడండి. మనం వేసుకున్నట్టు ఉప్పు వేసుకుంటే ఎక్కువైతే కాదండి, తక్కువైతే కొంచెం వేసుకోండి. నాదైతే పర్ఫెక్ట్ ఉందండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ చాలండి, మన పులావ్ రెడీ అయిపోతుంది. ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసుకుందాము. వావ్, మన చిట్టి ముత్యాల మటన్ పులావ్ రెడీ. డెలికేట్గా పక్కన నుంచి కలుపుకోండి. మనం ఎప్పుడు మీల్స్ తిన్నా సాలడ్ కంపల్సరీ అండి. సింపుల్ సాలడ్ చాలు. క్యారెట్ ముక్కలు, కీరా ముక్కలు. ఫస్ట్ సర్వింగ్ ఒక బౌల్ సాలడ్ పెట్టుకొని ఇంకో బౌల్ మీ మీల్స్ పెట్టుకోండి. గుడ్ ఫుడ్ గుడ్ మూడ్ కదా.
మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లీవ్ అ కమెంట్ అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుఖీ ఛానల్. బీ హెల్దీ, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.